హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిలువ పచ్చడి. ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు మరిన్ని వీడియోస్ రోజు రోజుకు వస్తుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను 15 కట్టల గోంగూర తీసుకున్నాను. బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత గిల్లుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి పెద్ద కడాయి తీసుకోవాలి, బ్యాన్ని తీసుకోవాలండి. దాంట్లో నాకు కేజీ ఆయిల్ పట్టిందండి. పక్కా కేజీ ఆయిల్ వేసుకోవాలి 15 కట్టలకి, ఎందుకంటే ఆయిల్ ఉంటేనే చాలా బాగా కుదురుతుంది కాబట్టి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడవచ్చు, లేకుంటే పల్లె నూనె అయినా వాడవచ్చండి. ఇప్పుడు కొంచెం అవి వేసుకున్నా కదా మన పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 15 నుంచి 20 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని దాంతోపాటు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గిల్లి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా వేసి బాగా కలుపుకొని లో మంట మీద అంటే లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకొని పచ్చడిని దింపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చండి, సీసాలో కానీ మన జాడి ఉంటే జాడీలో కానీ. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మేము పచ్చడి సప్లైస్ కూడా చేస్తామండి. అంటే ఆర్డర్ ఇస్తే మీకు ఆర్డర్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక కామెంట్ ఇవ్వండి.